సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీమ్ వ్లాగర్స్. ప్రజెంట్ మేమైతే ఒక పెళ్ళి అయితే ఉన్నాం అనమాట. నేను, మా కోడన్య, మా తేజు అక్క. సో అక్క అయితే బ్యూటిషియన్ అనమాట. అక్క అయితే మేకప్ వేసేసింది. అక్క ఇంత ఫోటో తీసుకుంటుంది అనమాట. పెళ్లి కూతురు మాత్రం మంచి వస్తారం ఉందనమాట. పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అనమాట తను. అందరితో ఒక బాధ అంటే ఇది మా తేజుతో ఒక బాధ. నిద్ర వస్తున్నాడు వీళ్ళిద్దరికి. అందుకని తేజు మంచి స్లీప్ వేసింది. సో ఫైనల్గా ఆడుతూ ఆడుతూ పాడుతూ అయితే మేమైతే భోజనం చేసి వచ్చేసాం అనమాట. లాస్ట్ ఐస్ క్రీమ్ ఇచ్చారు, మేసేస్తున్నాం ముగ్గురం కలిపి. మనం అక్కడికి వెళ్ళి తీసి వచ్చేలోపు పెళ్ళికూతురు కార్ అయితే వచ్చేసింది అనమాట. సో డెకరేషన్ అయితే బాగా చేశారు. ఇది ఏంటో కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తేజుని అడిగితే మాత్రం తేజు మంచిగా స్మైల్ ఇచ్చింది. సో ఎంతమంది అలా మంచి స్లీప్ వేసి లేగేసరికి మొత్తం జనం వచ్చేసారు. ఎటు బయట గోళ్ళని చూసేసరికి ప్రధానం చేస్తుంటారు. మొత్తానికి పెళ్ళికూతురు అయితే మూసాడు అనమాట. అక్కడ పెళ్ళికూతురు కనిపించట్లేదు. మా తేజు నుంచి రమ్య స్మైల్ అంటుంది. ఒక్క మొక్కైనా వాటిలో పోతుంది రమ్యకి. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే మంచిగా బిజీగా ఉంటే మా అన్నీ మాత్రం మంచిగా ఒక స్లీప్ వేస్తాను అనమాట. సో పెళ్లి కూతురు వచ్చేసి జగనన్న పాదయాత్ర అప్పుడు ఫోటో తీసుకుంది అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నేను, మా అన్నయ్య, మా తేజ అక్క. పెళ్లి కూడా వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను, మా అన్నయ్య, మా అక్క అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మేము వెళ్ళడమే లేట్ అనుకుంటే పెళ్లి కూతురు అయితే ఇంకా లేట్కి వచ్చింది అనమాట. మేమైతే బస్సు ఎక్కేసి 7:30కి వెళ్ళాము అనమాట. పెళ్లి కూతురు వచ్చేసరికి 8:30 అయిపోయింది. బాగా వెయిట్ చేసాం. ఫైనల్ పెళ్లి కూతురు అయితే వచ్చిందనమాట కారులోని. రమ్యకి ఇన్ని మంది ఫ్యాన్స్ వస్తున్నా ఊహించలేదు. ఒకసారి చూడండి ఎన్ని మంది వచ్చారు రమ్య ఫ్యాన్స్. యాస్ రమ్య ఇలా రాగా ఎన్ని మంది వచ్చి చూడండి కారు చుట్టుగా. ఆఖరి రమ్య రాగానే క్రాకర్స్ వరకు కాల్చెత్తండ్రు. అంటూ ఉన్న రమ్య అంత పెద్ద స్టార్ అవడానికి కారణం ఎవరన్నది నేనే అని తెలిసింది. అది ఎలా తెలియాలంటే మీకు దేవరగా తెలియాలి. అది ఏంటో తెలియాలంటే ఫస్ట్ నాకు తెలియాలి. జస్ట్ కామెంట్ చేసాను అంతే. యాక్చువల్లీ ఇక్కడ వెయిటింగ్ ఏంటంటే పెళ్లి కుదిరే అమ్మ నాన్న రాలేదు, వాళ్ళిద్దరు లేట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు హారతి ఇవ్వాలంట కదా, అందుకని వెయిటింగ్ అనమాట ఇక్కడ అందరూ. పెళ్లి కూతురు వచ్చి రాగానే అయితే చిన్నపిల్ల అయితే ఇన్ని మంది ఉన్నారు చూడండి. గుంపు కూడిపి రాగానే పెళ్లి కూతురుతో మాట్లాడేస్తుంటారు. పెళ్లి కూతురు కారు ముందు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము మాట్లాడడం కోసం ఎవరు చూడవట్లేదు. ఇక డీజే చేశారు కానీ ఎవరు డ్యాన్స్ అయితే వేయట్లేదు. మీరు అనుకోవచ్చు పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వలేదని. మేమైతే గిఫ్ట్ ఇచ్చేసాం అనమాట పెళ్లి కూతురు ఇంట్లో ఉండేటప్పుడే. మీరే చూసిన చాలామంది అడ్డొస్తున్నారు అనమాట, అందుకని నేను తప్పించుకున్నాం. సో ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చామన్నమాట. పెళ్లి కొడుకు నేను చూపించలేదు కదా, పెళ్లి కొడుకుని చూడండి. పెళ్లి కొడుకు ఎందుకు చూపించలేదు, పెళ్లి కొడుకు బాగా బిజీ అనమాట. మేమైతే నైట్కి పెళ్లి వరకు అయితే ఉండలేదన్నమాట. 9కి రిటర్న్ అయిపోయాం. 9:16కి వచ్చేసి ఇంటికి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.